జనసేన పర్టికులర్గా అంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్టుగా కనపడుతున్నది. అంటే బీజేపీని ఆయన చాలా వరకు టార్గెట్ చేస్తున్నారు, ఉత్తరాది దక్షిణాది వివక్ష చూపిస్తున్నారని కూడా నిన్న మొన్న ట్వీట్స్ చేశారు. ఇప్పటికీ మీరు అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన మిత్రపక్షంగా భావిస్తున్నారా? ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ యాజ్ ఎ పార్టీ ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చి ఉంటుందేమోనని నేను అనుకోవట్లేదు. మీరు ప్రతి విమర్శని ఆయన అంటే బీజేపీ మిత్రపక్షం కాదనేటువంటి వర్డ్ వాడాడు ఆయన. అది వాళ్ళకి సంబంధించిన అంశం. నేను చదవలేదు, నేను వినలేదు. ఏమంటున్నానంటే వాళ్ళకి ఎమ్మెల్యే లేరు కాబట్టి, మన చట్టసభల్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి బహుశా వాళ్ళు ఎప్పుడు బయటే దూరంగానే ఉన్న అభిప్రాయం ఉండొచ్చు. కానీ భావజాలం కానీ సపోర్ట్ కానీ హోల్ హార్టెడ్గా ఆయన తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఇచ్చారు. 2014 ఎలక్షన్లో ఇట్ వాజ్ ఎ వెరీ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్, దాన్ని ఎవరు కాదనలేరు. గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మనం ఒక కూటమిలో ఉన్నాం కాబట్టి ఏది జరిగినా అందరూ ఒకే దృక్పథంతో చూడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఒక పని చేస్తున్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులే దాని మీద డిఫరెంట్ కామెంట్స్ రావచ్చు, బయటికి మాట్లాడకపోవచ్చు. క్యాబినెట్లో చర్చలు డెఫినెట్గా జరుగుతాయి. అలా కాదని ఒక ఆయన, అలా అవునని ఒక ఆయన, ఇదంతా జరిగితేనే కదా ప్రజాస్వామ్యం. అలాగే పార్టీలో ఇంటర్నల్గా ఇట్లా చేస్తే బాగుంటుందేమోనని కొంతమంది అంటారు, అలా కాదని కొంతమంది అంటారు. ఈ చర్చలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మాకు ఎక్స్టెన్షనే జనసేన, మాకు ఎక్స్టెన్షనే మా మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన. కాబట్టి వాళ్ళు కొన్ని విషయాల్లో మాతోటో, కొన్ని విషయాల్లో భారతీయ జనతా పార్టీ విధానాలతోటో లేదా ఎన్డీఏ విధానాలతోటో విభేదించవచ్చేమో, కానీ వాళ్ళు ఏదో సపరేట్ ఐటమ్ అని నేనైతే అనుకోవటం లేదు. అందరూ కలిసి ఉన్నారని అనుకుంటున్నాను, కలిసి ఉంటారని అనుకుంటున్నాను. 2019 ఎలక్షన్స్ కూడా ఇదే భావజాలం కంటిన్యూ అవుద్ది. ఎందుకంటే జనసేన మీకు కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటారా? ఆయన పోటీ చేస్తాం అన్నారు డెఫినెట్గా. ఆయన ఓపెన్గానే చెప్పారు, నేను చదివానది నేను విన్నాను కాబట్టి ఆయన అనంతపూర్ నుంచి పోటీ చేస్తే ఆయన చేస్తారు డెఫినెట్గా. యాజ్ అన్ అలియన్స్ పార్ట్నర్ ఆయన ఎక్కడ పోటీ చేస్తే దాని మీద మీ పార్టీలో చర్చ ఏమైనా జరుగుతుందా? అంటే ఆయన నాకు ప్లే చేస్తున్న రోలు అంటే మీకు మిత్రపక్షంగా ఉండబోతున్నారా, లేకపోతే ఆయన బయటికి వెళ్ళిపోయి ఇండివిజువల్గా పోటీ చేస్తారా అనేటువంటి చర్చ మీ పార్టీలో జరుగుతున్నదా? ఆయన పోటీ చేస్తారని అంటున్నారు. ఆయన జనసేన పార్టీ కాబట్టి డెఫినెట్గా ఆయన పోటీ చేస్తారు. అయితే ఆయన మాకు మిత్రపక్షమే కాబట్టి మనకి మిత్రపక్షం అవునా కాదనే డౌట్ మాకు ఎందుకు వస్తుంది? మిత్రపక్షం కాబట్టి నేను మా మిత్రపక్షం నుంచి ఆయన పోటీ చేస్తాడని అనుకుంటున్నాను. పోటీ చేయనివ్వండి. అంటే ఇటీవల ఆయన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ వస్తే ఎస్పెషల్లీ రూలింగ్ పార్టీ మీద, అంటే బీజేపీ, అది రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానివ్వండి లేకపోతే మిగతా విషయాల్లో అంటే నిధులు కానివ్వండి, ఈ విషయంలో వివక్ష చూపిస్తున్నారు అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. దానికి తోడు బీజేపీ నేతలు కూడా ఆయన మీద పరస్పరటువంటి విమర్శలు చేశారు. ఆయన పాచిపోయిన లడ్డూలు అన్నారు. ఏది అంటే కొన్ని నిధులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే స్పెషల్ ప్యాకేజీ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఆయన అది స్పెషల్ ప్యాకేజీ కాదు పాచిపోయిన లడ్డూలు అన్నారు. దాని మీద పరస్పరమైనటువంటి విమర్శలు, ఈవెన్ వెంకయ్యనాయుడు గారి మీద కూడా ఆయన కొంత వోకల్గా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రేపు వచ్చే ఎలక్షన్స్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే బీజేపీని దూరం పెడతారనేటువంటి టాక్ కూడా వినపడుతుంది. అవసరం లేదు, అది కంప్లీట్లీ అది హైపోథెటికల్ అంటారా? హైపోథెటికల్ అని నేను అనుకుంటున్నాను. దాని అవసరం నాకు కనపట్లేదు. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతిసారి వ్యక్తిగత అంశాల మీద కానీ ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత అంశాల మీద కానీ కామెంట్ చేయట్లేదు. ఆయన పాలసీకి సంబంధించిన మాటలే మాట్లాడుతున్నాడు. కరెక్టేనంటారా? ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అనేది ఆయన దృష్టిలో తప్పు. ప్రత్యేక హోదాకి అవసరం ఉందని ఆయన అనుకుంటున్నాడు. అది చాలా కేటగోరికల్గా చెప్తున్నాడు. ఆయన ప్రత్యేక హోదా కావాల్సిందేను, ఐఆమ్ కమిటెడ్ టు ప్రత్యేక హోదా అనేది పవన్ కళ్యాణ్ జనసేన వాదన. మీ వాదనేమో ముగిసిన. మేమేమంటున్నామంటే ఉన్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకే దాన్ని తీసేసే రికమెండేషన్స్ పార్లమెంట్లో అగ్రిమెంట్స్ అయిపోయినాయి కాబట్టి ఎటు పోయేదానికోసం మనం ప్రయత్నం చేయటం ఏంటి? ఇన్ లియూ ఆఫ్ దట్ దాని ప్లేస్లో ప్రత్యేక హోదాతో ఏదైతే వస్తుందో అవన్నీ మనకి ఇంకో రూపంలో వచ్చినాయి అనుకోండి, పేరు మార్పే కానీ విషయం అదే కదా. మనం ఆ విధంగా మనం గవర్నమెంట్తో కలిసి పనిచేయడం మంచిదని మా అభిప్రాయం. ఆ అంశంలో మీరు ప్రజల వ్యతిరేకతని ఎదుర్కొంటారనేటువంటి ఇది లేదా మీకు? ప్రజలకి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అండి, ఒక అంశాన్ని గురించి రెండు కోణాల్లో మాట్లాడుతున్నాం మనం. నమస్కారం అండి.
నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్ హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.